సమయంలో సిద్ధపరిచినటువంటి తీసుకున్నా రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకున్నాం. చదివి సహాయం చేయండి. కార్యములు రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి 21వ వచ్చిన వరకు చదువుకుందాం. చదివి సహాయం చేయండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చుండి నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సుభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వింటున్నామే. దేవి కార్తీయులు